నమస్తే జబర్దస్త్ టీవీ ఖమ్మం టీవీకి స్వాగతం. జై గురుదత్త శ్రీ గురుదత్త. అన్నిదానాల్లో అన్నదానం గొప్పది అని, మానవ సేవే మాధవ సేవ అని ఖమ్మం ఎస్డిఎస్ ట్రస్ట్ ప్రధాన బాధ్యులు కోన గోవిందరావు అన్నారు. పరమ పూజ్య శ్రీ 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 గణపతి సచ్చిదానంద స్వామీజీ, శ్రీ 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 దత్త విజయానంద తీర్థ స్వామీజీ వారి దివ్యాశీస్సులతో ఖమ్మం ఎస్డిఎస్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఖమ్మం బీరప్ప దేవాలయం సమీపంలోని పద్మావతి నగర్, వెంకటేశ్వర నగర్లో అన్నదానం నిర్వహించారు. ఈ సందర్భంగా గోవిందరావు, వజనేపల్లి నరసింహారావు, బిజ్జలేశ్వరరావు మాట్లాడారు. వారం రోజులుగా కురుస్తున్న వర్షాలు, మున్నేరు వరదలతో ఖమ్మంలోని పలు ప్రాంతాలు జలమయమయ్యాయి అని అన్నారు. వేలాది మంది ప్రజలు నిరాశ్రయులై నానా ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ట్రస్ట్ ఆధ్వర్యంలో అనేక ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ నేపథ్యంలోనే 1000 మంది వరద బాధితులకు అన్నప్రసాద వితరణ చేశారు. వరద ప్రమాద తీవ్రత తగ్గేంత వరకు అన్నప్రసాద వితరణ కొనసాగించనున్నట్లు వారు ప్రకటించారు. వరద బాధితులకు సహాయాన్ని అందజేస్తున్న ఎస్డిఎస్ ట్రస్ట్ ప్రతినిధులకు బాధితులు ధన్యవాదాలు ప్రకటించారు. కార్యక్రమాలను ట్రస్ట్ బాధ్యులు కోన గోవిందరావు, వజనేపల్లి నరసింహారావు, బిజ్జల ఈశ్వరరావు, తాటికొండ వెంకటేశ్వర్లు, పెరుగు వెంకటరమణ యాదవ్, సునీత, హేమ, కృష్ణవేణి, శంకర్, సత్యంబాబు, సురేఖ, లక్ష్మి, పోటు రమేష్, ఉమా, శ్రీదేవి, మధు, రాజేశ్వరి, కార్తీక్, సునీత, ధనలక్ష్మి, శ్రీదేవి, బంధం లక్ష్మి, రాజరాజేశ్వరి తదితరులు పర్యవేక్షించారు. శ్రీ గురుదత్త. ఈ దత్తపీఠాదివాసి గణపతి సత్యానంద స్వామి గారి ఆశీస్సులతోని రెండో రోజు కూడా ఇవాళ సుమారు 500 మందికి పైన అన్నప్రసాద వితరణ చేయడం జరిగింది. నిన్న బొక్కలగడ్డ ప్రాంతంలో చేశాము, ఈ రోజున బీరప్ప గుడి ప్రాంతంలో చేశాము. కానీ వీళ్ళ బాధ చూస్తుంటే కళ్ళమట్టి నీళ్ళే తక్కువ, అలా ఉంది వీళ్ళ పరిస్థితి. పాపం భోజనం విలువంటే ఏంటో జనానికి అర్థమయ్యేటట్టుగా వచ్చింది. ఈ యొక్క తల్లి కృష్ణమ్మ తల్లి మునేరు పొంగి 36 అడుగులు వచ్చింది. ఎప్పుడు 28, 26 వస్తే వీళ్ళకి ఇంత ప్రమాదం ఉండదట. ఈ సందర్భంగా ఇప్పుడు 36 అడుగులు రాబట్టి లోతట్టు ప్రాంతం మొత్తం కూడా మునిగిపోబట్టి చాలా బాధలో ఉన్నారు వీళ్ళు. జై గురుదత్త, శ్రీ గురుదత్త. గురుదత్త, శ్రీ గురుదత్త, ఇటీవల ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాల్లో భారీగా కురిసిన వర్షాలకి అనేక ప్రాంతాలు జలమయ్యాయి. ముఖ్యంగా ఖమ్మం జిల్లా ఖమ్మం పట్టణంలో మునేరు ప్రాంతంలో ఎక్కువ సబ్మెర్స్ జరిగింది. దీంట్లో ఎక్కువ మంది నిరాశ్రయులు కావడం జరిగింది. వీరందరికీ కూడా అవధూత దత్తపీఠాధిపతి శ్రీ శ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజీ వారి ఆదేశాల మేరకు వారికి అన్నప్రసాదం పంచడం జరుగుతుంది. నిన్న కూడా సుమారుగా 600 మంది పంచాం, ఇవాళ కూడా పంచుతున్నాం, రేపు కూడా పంచుతాము. కాబట్టి ఈ హెవాక్ని తట్టుకోవడానికి ఎన్నో సంస్థలు ముందరకొచ్చి సేవ చేస్తున్నాయి. అట్లనే అందరూ చేయాలని, అందరూ సహకారంతో వీరు బాధల్లోంచి బయటికి రావాలని, ముఖ్యంగా స్వామీజీ ఆశీస్సులతో వీళ్ళకి ఆరోగ్యాలు బాగుండాలని చెప్పి కోరుతూ జై గురుదత్త.
ఈ ఏరియా ముంపుకు గురైన ప్రాంతంలో ఇక్కడ SGS ట్రస్ట్ తరపున అన్నదానము చేశారు. దీనికి ముఖ్యంగా గోవిందరావు గారు, ఈశ్వరరావు గారు, నరసింహారావు గారు 3 రోజుల నుండి ఇక్కడ అన్నదానం జరిపిస్తున్నారు. రేపు కూడా చేస్తామని చెప్తున్నారు. ఇలాంటి వాళ్ళకి ఇట్లా ఈ ఆపన్న హస్తంగా ఏదో కొంత సహాయంగా ఇలా ఇస్తున్నందుకు ముఖ్యంగా వారికి ధన్యవాదాలు. ఇక్కడ ఈ ప్రాంత ప్రజలందరికీ స్వామీజీ ఆయురారోగ్యాలు ఇవ్వాలని కోరుకుంటున్నాను.